నమస్కారం అన్న. నమస్తే అన్న. మీది ఏ విలేజ్ అన్న? కర్నూలు డిస్ట్రిక్ట్ గుంటూరు మండలం అన్న. మీరు ఎన్ని రోజులు అయిందన్న ఈ బొప్పాయి పంటని? 40 రోజులు అయింది. మీరు మొక్కల్ని ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు? మొక్కలు వచ్చేసి అనంతపురం నుంచి తెప్పించేసాము. అనంతపురం నుంచి 14 రూపాయలు. ఎన్ని మొక్కలు? 6000 మొక్కలు. 6000 మొక్కలు తెచ్చుకున్నారు 7 ఎకరాలకు. ఎంత ఖర్చు వచ్చింది మీకు మొత్తం? 4000 వచ్చింది మొక్కలకు. అక్కడ ఎంత వచ్చింది? 84,000 ఖర్చు వచ్చింది. ఓకే, మీరు ఇంకా ఎంత దూరంలో నాటుకున్నారు? ఇట్లా వచ్చేసి చెట్టు 6, ఇట్లా వచ్చేసి 8. 8 ఇంటూ 8 6. సరే అన్న. మీరు ఎంచుకున్న విత్తనం రకం ఏమన్నా? ఈ రకం ఏమి? తైవాన్ విత్తనమా? తైవాన్ విత్తనం. మీరు ఇప్పుడు దీనికి ఎరువు ఎంత తీసుకున్నారు? 20 ట్రాక్టర్లు తెప్పించేసాం ఎరువు. 20 ట్రాక్టర్ల పశువుల ఎరువు 7 ఎకరాలకు గాను. నీరు ఎలా అందిస్తున్నారన్న మీరు? నీరు వచ్చేసి డైలీకి 1 గంట మాత్రమే. ఒక రోజు మర్చి ఒక రోజు. మళ్ళీ ఏమవుతుందంటే ఎక్కువసేపు పెట్టామంటే ఈ గేర్లు కుళ్ళిపోవడం, పొడుసు దగ్గర కుళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కువ సమయంలో నీళ్లు పెడితే అన్ని చెట్లకు సప్లై నీట్గా నీళ్ళు అందాలా. లాస్ట్ లకు మొత్తం చెక్ చేసుకోవాలి. లాస్ట్ లైన్లలో వస్తాయి లేదా అని. ఒక చెట్టు ఒకసారి బంద్ అయినా కూడా ప్రాబ్లం జరుగుతున్నాయి కదా, ఒక్కసారి కూడా నీట్గా అన్ని మొక్కలుగా సేఫ్ గా నిలిచేయాలి. అది ఎలా అవుతుందంటే నేను చూపిస్తే వీడియోలో చేస్తే మేము అక్కడ ఈ మొక్క కాదు అనేసి అక్కడ నాటేసినాం. ఇది అలానే ఉంటుంది చూడండి, ఇలా కుళ్ళిపోతుంది. వేరు ఇట్లా కుళ్ళిపోతుంది. నీళ్ళు ఎక్కువ నీరు వల్ల ఇట్లా కుళ్ళిపోతుంది జరుగుతుంది. ఈ మొక్కకు వేరే మొక్కలకు చాలా డిఫరెన్స్ ఉంది పెరుగుదలలో కూడా. మీరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్ని మొక్కలు నాటినారన్నా? ఇట్లా దాదాపు వచ్చేసి 200 మొక్కలు నాటాం. మళ్ళీ 200 మొక్కలు. చెట్టు తెంపుగా పెద్దగా వేరు కుళ్ళిపోయి ఇట్లా ఆగిపోయింది. చెట్టు ఆల్రెడీ ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయిన దాంట్లో మళ్ళీ నెక్స్ట్ పక్కనే చెట్టు నాటేసినాం. అవి కొంచెం బాగున్నాయి ఇప్పుడు. మొత్తానికి బొప్పాయికి నీళ్ళు ఎక్కువగా అందించకూడదు. అందిస్తే వేరుకుళ్ళు ప్రాబ్లం అనేది వస్తుంది.